ఫ్రెండ్స్, నేను చికెన్ పకోడీ వేసుకుంటున్నానండి. వాటికి అర కేజీ చికెన్ తెప్పించుకున్నా. వాటికి కావాల్సినవి అన్నమాట. అల్లం అండి, అల్లము, ఎల్లుల్లిపాయ, కాసిన లవంగాయలు, ఇక చెక్క, కొబ్బరి పొడి వేసుకుంటాను అన్నమాట. నేను కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, ఇది గసాలు, ఒక పచ్చిమిరకాయ, ఇది పుదీనాకు, కొత్తిమీర వేసేటప్పుడు చూపిస్తాను అన్నమాట. చికెన్ పకోడీకి కావాల్సినవి అన్నమాట. ఇవన్నీ మీకు చేసి ఈ మసాలాలు వేసుకొని చికెన్ పకోడీ ఎలా కలపాలో చూపిస్తాను. పకోడీ ఇగోండి, అర కేజీ తీసుకున్నాం కదా, మెత్తటిది అనమాట, బోన్లెస్. వీటిలో ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇందాక మసాలా పెట్టాం కదా, ఇప్పుడు ఇది మిక్సీ వేసుకున్నాం అనమాట. శుభ్రంగా ముందు మసాలా వేసుకున్నాం. దీంట్లో కావాల్సినవి అన్నమాట. మసాలా, సాల్ట్ చూసారు కదా. మళ్ళీ ఇది నాన్నాక చూసుకొని వేసుకుందాంలే సాల్ట్. ఒకసారి వేసేయమాకండి సాల్టు. మన సాంబార్ పొడి తెలుసు కదా మీకు, పసుపు పొడి, ఇందులో ధనియాలు అన్నీ ఉంటాయి. ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ ఉంటాయి. సాంబార్ పొడి. ఇప్పుడు కారం వేసుకుందాం, ఒక స్పూను. పుదీనాకు. అంతా ఇట్లా కలుపుకుందాం. ఎప్పుడైనా కాసేపు ఒక గంట నానాలండి. చికెన్ పకోడీకి ఈ మసాలాలన్నీ పట్టాలి. ఇట్లా నానాలన్నమాట. మసాలాలు, ఉప్పు, కారం అన్నీ పట్టాలి. సరే, ఇట్లా కలబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు దీంట్లో శనగపిండి కూడా వేసుకోవాలండి. చికెన్ పకోడీకి శనగపిండి కూడా కొంచెం వేసుకోవాలి. చూడండి ఎంత వేస్తాను. పకోడీగా రావాలి కదా, 2 స్పూన్లు చాలు. ఇట్లా అన్నీ కలబెట్టుకొని ఇట్లా ఒక గంట సేపు నానాలి. కలబెట్టి ఆడబెట్టుకున్నామనుకో మెత్తబడిద్ది అన్నమాట పకోడీకి ముక్క అంతా. అప్పుడు ఇది వేసుకుంటే బాగుంటుంది. చూడండి చూపిస్తాను మన చికెన్ పకోడీ. ముందు మసాలా వేసి ఇట్లా కలబెట్టుకొని ఆడబెట్టుకుందాము కాసేపు. కలుపుకొని ఇట్లా పెట్టుకుందాము. ఇట్లా పెట్టుకుంటే కాసేపు నానిద్ది అనమాట. ఒక గంట సేపు ఉంటే మెత్తబడిద్ది ముక్క. బాగా మసాలా కూడా దీనికి పట్టిద్ది ముక్కకి. అప్పుడు మనం పకోడీ వేసుకుందాం. కాసేపు నానబెట్టుకుందాం. ఇది ఇట్లా చూసారా, ఇట్లా కలబెట్టుకోండి. మసాలాలన్నీ వేసి శనగపిండి వేసి కలబెట్టుకొని ఇట్లా మూత పెట్టుకోండి ఒక గంట. అప్పుడు మెత్తబడిద్ది ముక్క, బాగుంటుంది. సరే అండి, గంట ముందు నానబెట్టుకున్నాం చికెను. ఇప్పుడు చికెన్ పకోడీ వేస్తున్నా, చూడండి. చికెను బాగా నానాలన్నమాట పకోడీ కల్లా. మసాలా వేసి మసాలా బాగా నానబెట్టుకోవాలి అన్నీ. అప్పుడు దానికి ముక్కకి పట్టిద్ది పకోడీకి. శనగపిండి వేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, ఎక్కువ బాండి నిండా ముక్కలు వేసుకోకూడదు అనమాట. 4 తర్వాత 4 వేసి వేయించుకోండి పకోడీని. అప్పుడు శుభ్రంగా వేగిద్ది ముక్క. బాండి నిండా ముక్కలు అయితే మళ్ళీ ఒకదానికి ఒకటానికి అతుక్కుపోయి ముక్క ఏగదు. సరే, ఇట్లా చేసుకోండి చికెన్ పకోడీ. ఇగోండి, ఇట్లా ఎర్రగా ముక్క నిదానంగా ఇట్లా వేయించుకోవాలన్నమాట పకోడీ. సరే, ఎక్కువగా మానేసుకోమండి. ఇగోండి, సరే, నిదానంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చింది మన చికెన్ పకోడీ. మామూలుగా పకోడీలాగా వేయటం తీయటం గబగబా చేయమాకండి. చికెన్ కదా, ఉడకాలన్నమాట, వేగాలి. ఇప్పుడు చూడండి, ఒకవేళ 2 ముక్కలు వచ్చినా తర్వాత ఇడగొట్టుకోవచ్చు.
మామూలు పకోడీలాగా కంగారు పడకూడదు అనమాట. దీనికల్లా నిదానంగా కాల్చుకుంటూ ఉండాలి. బాగా ఉడకాలన్నమాట చికెన్ లోన. అందుకని నిదానంగా సన్న సెగ పెట్టుకోండి. మీరు కూడా ముక్క అంటే ముక్క వేసుకోండి. శనగపిండి వేసుకున్నాను అనమాట 2 స్పూన్లు చికెన్కి. ఇదిగోండి సరే, కాసేపు ఉడికినాక తిప్పండి, లేకపోతే మసాలా ఇడిపోయిద్ది అనమాట. పకోడీ ఇట్ట బాగా ఎర్రగా కాలాలండి. అంటే మాడకూడదు, ఎర్రగా కాలాలి. అంటే చికెన్ ముక్క ఆ శనగపిండిలో బాగా ఉడకాలిగా. అందుకని పచ్చి పచ్చిగా గబగబా ఇట్ట వేసి శనగపిండి ఉత్తి శనగపిండి బజ్జీలు అయితే ఇట్ట వేసి అట్ట తీసుకోవాలన్నమాట. ఈ చికెన్ పకోడీకి అట్ట కాదు, ఇట్ట ముక్క ఎర్ర కాలాలి. కాలితే లోన చికెన్ ముక్క అనేది శనగపిండిలో ఉడికిద్ది అనమాట. ఇట్లా ఎర్ర కాల్చండి మీరు కూడా. ఇదిగోండి పచ్చిమిరకాయలు, కరివేపాకు అనమాట చికెన్ పకోడీలోకి వేసుకోవాలి. మన చికెన్ పకోడీ ఇక వేగిందండి, శుభ్రంగా వేయించాము. వీటిలో కొంచెం వేసుకోవాలి కరివేపాకు, పచ్చిమిరకాయలు, కాస్త జీడిపప్పు వేసి వేయించుకోవాలన్నమాట. జీడిపప్పు వేసేస్తున్నాం. కరివేపాకు, పచ్చిమిరకాయలు, జీడిపప్పు ఇట్లా కలిసి వేయించుకోవాలి దాటిల్లోకి. ఈ నూనె వేయించిన ఇప్పుడు చికెన్ పకోడీ వేయించిన నూనెలోనే ఇవన్నీ మళ్ళీ లాస్ట్లో వేయించుకొని దానిపైన జల్లుకోవాలి. ఇవ్వండి ఇట్లా జీడిపప్పు, పచ్చిమిరకాయలు అన్నీ ఇట్లా వేయించుకోవాలన్నమాట చికెన్ పకోడీలకి. ఇవ్వండి ఇవ్వండి వేయించాను చికెన్ పకోడీ అనమాట. చక్కగా కథగా శనగపిండి వేసి వేయించుకున్నాను. సరే మీరు కూడా ఇట్లాగే చికెన్ పకోడీ ఎప్పుడన్నా సందగట్టప్పుడు కథ కూర తెచ్చుకొని 2 స్పూన్లు శనగపిండి కలుపుకొని వేసుకున్నారనుకో, వేడిగా తినొచ్చు చికెన్ పకోడీ. మీరు కూడా అట్లా వేసుకోండి. ఏమైనా ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరు అనమాట. సందకాడ ఇప్పుడు వానలో పడుతున్నాయి, సందకాడ ఇలాంటివి వేడిగా చేసుకొని తినండి.